పాకిస్తాన్కి ఇప్పుడు దొరికింది చిన్న విరామమే. ఈ గ్యాప్లో తన తీరు మార్చుకోకపోతే అధోగతి పాలుకాక తప్పదా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా పదే పదే నొక్కి వక్కాణిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఓ కార్యక్రమం కాదని, ఇది ఉగ్రవాదంపై నిరంతర యుద్ధమని చెబుతున్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా సహించేది లేదని తేల్చేశారు. మంగళవారం వీర జవాన్లను కలిసిన ఆయన ఇదే విషయాన్ని మరోసారి చెప్పారు. భారత సైన్యం అద్భుతంగా విజయం సాధించిందని, ఉగ్రవాదులకు పాకిస్తానీ నిద్ర కరువైందని ప్రశంసలు కురిపించారు. ఇది చిన్న విరామం మాత్రమే. ఆపరేషన్ సింధూర్ ఇక న్యూ నార్మల్. పాక్పై దాడులు ఆపడమనేది తాత్కాలికమని, ఇక ఇది నిరంతరం సాగే యుద్ధంగా ప్రధానమంత్రి మోదీ చెప్పినా దాని అసలు అర్థం తెలిసి వస్తోంది. టెర్రరిజం అనేది ఏ రూపంలో ఉన్నా ఇక సహించేదే లేదని భారత్ స్పష్టంగా చెబుతోంది. గతంలో లాగా ఎక్కడో ఎప్పుడో సంఘటన జరిగితేనే స్పందించడం కాదు, ఇకపై ఇండియన్ ఆర్మీ బార్డర్ దగ్గర తమ నిర్ణయాలు తాము స్వేచ్ఛగా తీసుకోవచ్చనేదే ప్రభుత్వ నిర్ణయంగా అర్థం చేసుకోవాలి. మంగళవారం ప్రధానమంత్రి మోదీ ఆదంపూర్ ఎయిర్ బేస్ ని అకస్మాత్తుగా సందర్శించారు. ఇక్కడి జవాన్లతో సంభాషించారు. సైనికుల ధైర్య సాహసాలను ప్రశంసించారు. ఇదే సందర్భంగా మోదీ పాకిస్తాన్ కి మరో ఝలకిచ్చారు. ఇక్కడి సుఖోయ్ 400 దగ్గర ఫోటో దిగారు. దీంతో పాకిస్తాన్ తాము ప్రచారం చేసుకున్నట్లుగా S-400 కి ఏమీ కాలేదనే సంగతి ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. పాకిస్తాన్ చెప్పిందంతా ఫేక్ కబుర్లని పబ్లిక్ గా బయటపెట్టారాయన. పైకి సీజ్ ఫైర్ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పే పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో పౌరులపై బాంబింగ్ చేస్తోంది. జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకున్న గన్ ఫైట్ లో 3 టెర్రరిస్టులను భద్రతా దళాలు లేపేశాయి. అందుకే ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదంపై జరిగే నిరంతర యుద్ధంగా చెప్పారనుకోవాలి. ఈ క్రమంలోనే ఇకపై పాకిస్తాన్ పీఓకేని వదులుకోవాల్సిందే అనే మరో సందేశం కూడా ఇచ్చారు. అంతేకాదు, ఆటం బాంబులున్నాయంటూ ఉడత ఊపులను కూడా మోదీ స్మాష్ చేశారు. ఇకపై అలాంటి డైలాగులేసే ముందు పాకిస్తాన్ మోదీ ప్రసంగం గుర్తుకు తెచ్చుకుంటుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో చర్చలంటూ జరిగితే అది పీఓకే ఉగ్రవాదంపై మాత్రమే అని చెప్పడం ద్వారా ఇకపై పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే మారక తప్పని పరిస్థితిని భారత్ కల్పించింది.